ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదంటూ స్పష్టం చేశారు జగన్. వాస్తవాలు ఒకలా ఉంటే ప్రచారం మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుకు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలుసా అంటూ ప్రశ్నించారు జగన్. భూముల మీద వివాదం లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని, రైతులకు భూములపై సర్వ హక్కులు కల్పిస్తామన్నారు జగన్. భూ వివాదాలు వస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేలా మార్పులు తీసుకొస్తామన్నారు సీఎం జగన్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్న జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అనంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సీఎం జగన్ హిందూపురం సభ నుంచి జనాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల జనాలకు ఎలాంటి ప్రయోజనం జరగబోతోంది, అప్డేట్స్ ఏంటి?
అయితే గత కొద్ది రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏపీలో వివాదం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే భూముల వివాదాలన్నీ కూడా లేకుండా ఎవరి హక్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాలు ఏమీ లేకుండా పూర్తిగా ప్రభుత్వమే రీసర్వే చేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే గతంలో అంటే మొత్తం 100 ఏళ్లలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈ భూముల రీసర్వేకి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే మొత్తం ఇప్పటివరకు 6,000 రెవెన్యూ గ్రామాల్లో ఈ భూముల రీసర్వే అనేది పూర్తి చేశారు. మిగిలినటువంటి భూముల రీసర్వే కూడా మళ్ళీ త్వరలోనే రానున్న రోజుల్లో కూడా పూర్తి చేస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి భూముల రీసర్వేకి సంబంధించి ప్రధానంగా భూముల ఎక్కడైతే సమస్యలు ఉంటాయో మండలాలకు సంబంధించి డివిజన్లకు సంబంధించి ఎక్కడైతే డివిజన్ చేయాలో వాటన్నింటినీ కూడా పూర్తిగా చేస్తూ సరిహద్దు రాళ్లను అదేవిధంగా వాటి రైతులకు అలాగే హక్కుదారులకు సంబంధించినటువంటి పత్రాలను వీటన్నిటిని కూడా ఇచ్చే ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కాజేస్తున్నారు, ఈ భూముల రీసర్వే ద్వారా భూములన్నీ కూడా కాజేస్తున్నారు అంటూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలను సీఎం జగన్ ఈ రోజు తిప్పికొట్టారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, భూముల రీసర్వేని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటనేది పూర్తిగా ఈ రోజు హిందూపురం సభలో సీఎం జగన్ వివరించారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి అటు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను సీఎం జగన్ ఈ రోజు తిప్పికొట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూములు లాగేసుకుంటారు, పత్రాలపై సీఎం జగన్ బొమ్మ ఉంటుంది, దాంతోపాటు సరిహద్దు రాళ్లపైన కూడా సీఎం బొమ్మ ఉంటుంది, మా పత్రాలపై రైతుల భూములపై వాళ్ళ బొమ్మలు ఏంటంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి కామెంట్స్ వీటన్నిటి నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు భూముల రీసర్వే అనేది గతంలో 100 ఏళ్ల క్రితం జరిగింది, బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి ఈ భూముల సర్వేకి సంబంధించి పూర్తిగా వివాదాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఈ రీసర్వే చేసినట్లయితే చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వివాదాలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఉపయోగం ఉంటుందంటూ కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఎక్స్పర్ట్స్ అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీతో పొత్తులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మోడీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించగలరా అంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పొలిటికల్ యుద్ధాన్ని అయితే తలపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అధికార పార్టీ తిప్పికొడుతుంది. ముఖ్యంగా సీఎం జగన్ అయితే చాలా క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి కార్డు సాఫ్ట్వేర్ ప్రకారం మొత్తం 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాళ్ళందరికీ కూడా పత్రాలన్నీ కూడా ఇచ్చారు, జిరాక్స్లు ఇచ్చారనేది వాస్తవం కాదు, పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ పత్రాలన్నీ కూడా వాళ్ళకి అందించారంటూ కూడా చెప్తున్నారు. ఇక రీసర్వేకి సంబంధించి 17,000 రెవెన్యూ గ్రామాల్లో ఆల్రెడీ రీసర్వే చేయాలంటూ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. 6,000కి సంబంధించి ఆల్రెడీ పూర్తయింది. మిగిలినటువంటి మండల గ్రామాలకు సంబంధించినటువంటి సర్వే త్వరలోనే జరుగుతుందంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే పూర్తిగా సీఎం జగన్ తప్పుపట్టారు. దాంతోపాటు ప్రజలకు ఈ భూముల రీసర్వేకి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వివరించినటువంటి పరిస్థితి. చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రంగా ఆయన ఖండించడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకుని మాట్లాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ తిప్పికొడుతుంది. దాంతోపాటు సీఎం జగన్ కూడా ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా సీరియస్ గానే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ భూముల రీసర్వే వీటన్నిటికీ రైతులకు లేదంటే హక్కుదారులకు ఉపయోగపడే విధంగానే చేస్తున్నట్టు కూడా ఇప్పటికీ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ ని సీఎం జగన్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే దుర్గా ఇప్పటి వరకు టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందంటూ మండిపడుతూ ఉన్నారు అటు సీఎం జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ. ఇప్పుడు ఇచ్చిన క్లారిటీతో దానికి చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పాటించాల్సినటువంటి అవసరం. దీంతో పాటు భూముల రీసర్వే అంటే గతంలో 100 ఏళ్లుగా లేనటువంటి భూ సర్వే అనేక వివాదాలు, అనేక గొడవలు కోర్టులో పరిష్కారం కాకుండా ఏళ్లకు ఏళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ సీఎం జగన్ కలిసిన తర్వాత పాదయాత్రలో ఈ విషయాన్ని ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఎన్నికల హామీగా సీఎం జగన్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కి ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల రీసర్వేకి సంబంధించి 100 ఏళ్లలో ఎప్పుడూ జరగని విధంగా సర్వే అనేది చేపట్టారు. ప్రత్యేక టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చి భూముల రీసర్వే చేయడం జరిగింది. 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సర్వే చేయాలి. మొత్తం ఉన్నటువంటి అన్ని కూడా పూర్తిగా వివాదాలు పరిష్కరించే విధంగా ఒక దారి తీసుకురావాలంటూ కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. అయితే మొత్తం అంటే 6,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఈ రివ్యూ అంతా కూడా పూర్తయింది. మిగిలినటువంటి గ్రామాలకు సంబంధించి త్వరలోనే చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఎన్నికలు ఈ లోపు వచ్చాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు అలాగే హక్కుదారులకు అంతా కూడా భద్రత కల్పిస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను అయితే సీఎం జగన్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.